స్వామి శరణం. మాది తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఉన్నటువంటి ఎర్రవరం బాలావక లక్ష్మీ నారసింహస్వామి దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తూ ఉన్నాను. మరి శబరిమల రావడం మాకు ఆనవాయితీగా గత 24 సంవత్సరాలుగా శబరిమల రావడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సంవత్సరము 23వ పడి ఒక సంవత్సరం ఎక్స్ట్రా వచ్చి మరి దురదృష్టవశాత్తు ఈ రోజు శబరిమలలో జరిగిన సంఘటన ఒక స్వామి ఏం విషయం జరిగిందో మనకైతే తెలియదు. ఆ శబరిమల దేవాలయం దగ్గర ఉన్న డాబా పైనుంచి కిందకు దూకి చనిపోవడం మరణించడం చాలా బాధాకరము. అది మా కళ్ళ ముందే మేము చూస్తూ కూడా మేము మరి ఇట్లా జరగడం ఏంటి అని కూడా విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇలాంటి అపశృతులు జరగకుండా ఆ కేరళ ప్రభుత్వం వారు కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుందని, మరి నిన్న ఈ రోజు వర్షం ఉందని చెప్పి ఫేక్ న్యూస్ చెప్పి లక్షలలో జనం వచ్చేసరికల్లా తండోపతండాలుగా ఎన్ని రకాల ఇబ్బందులుగా స్వాములు గురవుతున్నారు. మరి కేరళ వాళ్ళు తమిళనాడు వాళ్ళనైతే ఆ పోలీసు వారు ఎలవ్ చేస్తున్నారు. మరి తెలంగాణ ఆంధ్ర స్వాములు తెలుగు వాళ్ళంటే ఏదో చులకనగా చూడటం అది బాధాకరంగా ఉంది. ఇది కొద్దిగా మీ భాషలో కేరళ ప్రభుత్వానికి స్వాములందరూ సమానమేగా అని చెప్పి అందరూ ఒకే రీతిలో చూడవలసిందిగా మా విజ్ఞప్తి. స్వామి శరణమయ్యప్ప. జై నరసింహ.